హోంశాఖలో 7,000 కొలువులట. వాటిలో 5,000 పోలీస్ పోస్టులు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 1-2 రోజుల్లో నోటిఫికేషన్ అట. కాదండి, వాళ్ళు 20,000 పోస్టులు అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి సంవత్సరం కింద చెప్పిండు 40,000 ఉద్యోగాలు వేయబోతున్నాం అన్ని అన్ని శాఖల్లో కలిపి అని. ఇప్పటికే 70,000 ఉద్యోగాలు ఇచ్చినాయి. ఇప్పటికే అన్ని పాత నోటిఫికేషన్లకు సంబంధించినవి ఉన్నాయి అందులో. సరే, నువ్వే ఇచ్చినావు అనుకుందాం, ఏదో సెటరైట్ చేసి ఆ నోటిఫికేషన్స్ నుండి కంప్లీట్ చేసినావు అనుకుందాం. సంవత్సరం కింద 40,000 ఉద్యోగాలు ఇస్తామన్న ప్రకటన ఏమైంది? ఎలక్షన్లకు ముందు సంవత్సరం తిరిగేలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రకటన ఏమైంది? పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతోని ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లో యాడ్స్ వేసి ఫలానా రోజు ఫలానా డేట్ రోజు ఫలానా నోటిఫికేషన్ రాబోతున్నదని చెప్పిన మాటలు ఏమైనాయి? పచ్చి మోసం కదా, ఇది వెన్నుపోటే కదా. నిరుద్యోగులను వెన్నుపోటు పొడిచారు. వీళ్ళకి ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి ఈ ఉద్యోగాల విషయంలో కదులుతలేడనంటే పోరాటాలు కూడా అట్లనే ఉన్నాయి. ఈ పోరాటాలు ఎట్లయిపోయినాయి అంటే మొత్తం పార్టీలకి అనుబంధంగా మారిపోయినాయి. ఈ నిరుద్యోగుల్లో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు కొంతమంది, అందరు కాదు పాపం, జెన్యున్గా చేయాలనుకుంటే ఇక్కడ బలైపోతున్నది, నష్టపోతున్నది ఎవరంటే నిరుద్యోగులే నష్టపోతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు రెస్పాండ్ అవుతుంది? ఈ నిరుద్యోగుల పోరాటం వల్ల నా కుర్చీ కదిలే అవకాశం ఉంది, రాబోయే ఎలక్షన్స్లో ఇది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని భావించినప్పుడు మాత్రమే నోటిఫికేషన్లు వస్తాయి. ఆ దిశగా పోరాటం ఏది? పోరాటం చేయాల్సిన వాళ్ళు ఈ పార్టీకి ఆ పార్టీ వాళ్ళతో డబ్బులు తీసుకొని ఆ పార్టీ వాళ్ళు ఇచ్చే మీటింగ్లలో పార్టిసిపేట్ చేసుకుంటా, వాళ్ళ లీడర్లకు సపోర్ట్ చేసుకుంటా, రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేము ఈ లీడర్కి సపోర్ట్ చేస్తున్నామని ఆ లీడర్ల వెనక తిరుక్కుంటా, ఇట్లా ఉంటే ప్రభుత్వం ఎట్లా భయపడుతుంది? అందుకే నిరుద్యోగులే రోడ్ల మీదకి రావాలి. ఇక ఆప్షన్ లేదు. ఇక నిరుద్యోగులే అవసరమైతే మీ పుస్తకాలు పక్కన పెట్టి రోడ్ల మీదకి వచ్చి ఒక 10-15 రోజులు పోరాటం చేస్తే ఏమన్నా నోటిఫికేషన్ల మీద ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఎండగట్టండి ఎక్కడికక్కడ కాంగ్రెస్ లీడర్లని నిలదీయండి. పచ్చి మోసం ఇది. హోంశాఖలో 7,000 కొలువులట. 5,000 కొలువులు సివిల్ ఎస్ఐ 148 అట, ఏఆర్ఎస్ఐ 14 అట, టీజీఎస్పీ ఏఆర్ఎస్ఐ 12, ఎస్ఏఆర్ సిపిఎల్ ఎస్ఐ 3 అట, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్ఐ 23, సివిల్ కానిస్టేబుల్ 3,697, ఏఆర్ కానిస్టేబుల్ 1,052, ఎస్ఏఆర్ సిపిఎల్ కానిస్టేబుల్ 24, కానిస్టేబుల్ డ్రైవర్ పీటీఓ 20, కానిస్టేబుల్ మెకానిక్ పీటీఓ 7. దాదాపు సగానికి పైగా 90% అని కానిస్టేబుల్ పోస్టులే ఉన్నాయి. ఇలా తెలంగాణ హోంశాఖలో పోలీసు, జైళ్లు, అగ్నిమాపక శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. దాదాపు 7,000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. 5,000 పోలీస్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ కాగా మరో 2,000 పోస్టుల కోసం ఉత్తర్వులు వెలువరించబోతున్నది. వీటిలో ఎస్పీఎఫ్, జైళ్ల శాఖ, అగ్నిమాపక శాఖలకు సంబంధించిన పోస్టులు ఉండబోతున్నాయి. అనంతరం 1-2 రోజుల్లోనే తెలంగాణ పోలీసు నియామక మండలి ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువరించబోతున్నది. ఈ మేరకు కసరత్తు ప్రారంభించింది. ఇది కొలిక్కొచ్చిన వెంటనే నియామక ప్రక్రియ మొదలు కాబోతున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా 2015 సంవత్సరం చివరి రోజున 9,281 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అనంతరం 2018లో 1,217 మంది ఎస్ఐ స్థాయి పోస్టులు, 16,285 మంది కానిస్టేబుల్ల స్థాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మూడోసారి 2022లో 544 ఎస్ఐ స్థాయి పోస్టులతో పాటు 15,644 కానిస్టేబుల్ స్థాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. తాజా నోటిఫికేషన్ 4వది. హోంశాఖ కొలువుల భర్తీ కొద్ది రోజులుగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. అంటే మీరు 5,000 పోస్టులు అంటే 2,000 పెంచారు, గంతేనా? 19,000 పోస్టులు అడుగుతున్నారు. వాళ్ళు ఉన్న ఖాళీలు భర్తీ చేయమని అడుగుతున్నారు. మీరు ఇప్పుడు 15లో 9,281 పోస్టులు, 18లో 12,000, దాని తర్వాత 18లో అదే 16,000 కానిస్టేబుల్, 22లో 544 ఎస్ఐతో పాటు 15,644 కానిస్టేబుల్. మరి ఇప్పుడు ఎందుకు 5,000, 7,000తో ఇది చేస్తున్నారు? అన్యాయం కదా ఇది. ఖాళీలు లేవా అంటే ఉన్నాయి. నేను అదే చెప్పాను కదా రఘు, మొదటి నుంచి నిరుద్యోగుల పేరుతో ఫేక్ నిరుద్యోగులు, కొంతమంది దొంగ నాయకులు చేస్తున్న డ్రామా అంతా మీడియాలోనే పబ్లిక్ డొమైన్లో అందరూ చూస్తుండగా దొరికిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళు అట్లా చేస్తున్నారు అని చెప్పి మొత్తం పోరాటాన్ని మనం తప్పుపట్టలేం కదా. సమస్య ఉన్నదా లేదా? ఉన్నది. కాంగ్రెస్ మోసం చేసిందా లేదా? చేసింది.
సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, 12 సంవత్సరాలకు 24 కోట్ల ఉద్యోగాలు, తెలంగాణకు వాటా కింద 1 కోటి ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ చెప్పి మోసం చేసింది. వాళ్ళు కూడా మోసం చేసిరు, వాళ్ళు కూడా పచ్చి మోసం చేసిరు. మోసం చేసిన వాళ్ళే కదా ప్రభుత్వంలో అధికారంలో ఉన్నది, ఉండిపోయింది. అసెంబ్లీ నుండి పారిపోయింది గతంలో బీఆర్ఎస్ కాదా? ఫార్ములా రేస్ విషయంలో పారిపోయింది కూడా కేటీఆరే కదా. అదే కేటీఆర్తో ఇదే కార్ రేసింగ్ కేసులో కాంప్రమైజ్ అయింది కూడా రేవంత్ రెడ్డి. అన్ని కేసులలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్తో కాంప్రమైజ్ అయ్యిండు. ఇది 100% వాస్తవం. కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ అరెస్ట్ కాడు, ₹1 కూడా వెనక్కి తీసుకురా, మీరు రాసి పెట్టుకోండి. ఇది ఇప్పుడు కాదు, నేను 6 నెలల కిందనే చెప్పిన. డీజీపీనే చెప్పిండు 14,000 పైన పోస్టులు ఖాళీలు ఉన్నాయని. మరి ఎందుకు దాన్ని ఫిల్ చేస్తలేరు? సో వాటిని ఫిల్ చేయడానికి ఇంతవరకు జరిగిన పోరాటం ఏంది? జీరో. ఎక్కడ జరిగింది, ఎక్కడా లేదు. ఏదో జరుగుతున్నాయి విడతల వారీగా అక్కడోటి ఇక్కడోటి, కానీ అదేం ప్రభుత్వాన్ని కదిలిస్తలేదు.